ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. జీవన్ రెడ్డి సీనియర్ నాయకులని తమకు ఆయన మార్గదర్శకులన్నారు భట్టి విక్రమార్క. జీవన్ రెడ్డి అనుభవాన్ని ప్రభుత్వం నడపడం కోసం ఉపయోగించుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని 10 సంవత్సరాల పాటు జీవన్ రెడ్డి పార్టీకి అండగా నిలిచారని చెప్పారు. సీనియర్ నాయకులను ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ వదులుకోదన్నారు భట్టి. మరోవైపు తాను కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా ఉంటా అంటున్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. చేరికల విషయంలో మనస్తాపం చెందానన్న ఆయన కార్యకర్తలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటా అన్నారు. వారు కొంత మనస్తాపం చెందారనే విషయం తెలిసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం మేమంతా కదిలి వచ్చాము ఇక్కడికి. వారి ఆలోచనల్ని, వారి మనస్తాపానికి కారణమైనటువంటి విషయాల్ని తప్పనిసరిగా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్తాం. పార్టీ నాయకత్వం కూడా వారితో నిరంతరం మాట్లాడుతుంది, ప్రయత్నం కూడా చేస్తా ఉంది. వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా వారు మాకున్నటువంటి సీనియర్ నాయకులుగా మాకు కూడా మార్గదర్శకం చేస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించడానికి వారికి ఉన్నటువంటి ఆ సీనియారిటీ కానీ, ఆ పెద్దరికం కానీ పార్టీకి ఎప్పుడు ఉపయోగపడుతుందని మేమందరం ఆశిస్తా ఉన్నాం. 10 ఏళ్లు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అపోజిషన్ లో అటు శాసనసభలో, శాసన మండలిలో కూడా పార్టీ భావజాలాన్ని భుజానేసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా పనిచేసిన జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని పార్టీ తప్పనిసరిగా సంపూర్ణంగా గౌరవిస్తుంది. వారి ఆలోచనల్ని తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటుంది. You submit it only to the chairman or to the speaker. Better you seek his appointment and submit it to him అని చెప్పని సెక్రటరీ గారు పేర్కొన్నారు. మండల్ చైర్మన్ తో కూడా మీరు మాట్లాడారు కదా, ఇప్పుడు అందుబాటులోకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? రేపు వచ్చే అవకాశం ఉంటుందా? ఎట్లా చెప్పలే నేను ఐ థాట్ ఆయన నల్గొండ టూర్లు ఉన్నా అని చెప్పి అన్నారు, సెక్రటరీకి ఇవ్వచ్చు అనుకోండి. నేను దాంతో ఏదైతే ఆయన ఎప్పుడు వస్తుంది నేను ఆయన అడగలేదు. ఇప్పుడు మాట్లాడే సమయం తీసుకున్నాను. సార్, ఇప్పుడు మీతో కేసీ వేణుగోపాల్ ఫోన్ లో మాట్లాడారు సార్ హైకమాండ్ నుంచి ఎవరైనా? లేదు, నాతో దీపాదాస్ గారు మాట్లాడింది. దీనికి సంబంధించి భట్టి విక్రమార్క గాని మంత్రి కూడా శ్రీధర్ బాబు ఇద్దరు వచ్చి మాట్లాడారు కదా, దీనికి సంబంధించి భరోసాకు సంబంధించి మీ లైఫ్ అంటే మీకు ప్రయారిటీకి అంటే మీకు రాజకీయ పొలిటికల్ కు సంబంధించి భరోసాకు సంబంధించి ఏమైనా చెప్పారు? భరోసా నాకు నేనే, నా ప్రజలే నాకు భరోసా, కార్యకర్తలు నాకు భరోసా, నా కార్యకర్తలు నాకు భరోసా. అంటే ప్రోటోకాల్ కు సంబంధించి ఇప్పుడు మెల్లే వచ్చిన తర్వాత ప్రోటోకాల్ అంటే ప్రయారిటీగా అక్కడికి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి దీని పరిష్కార మార్గం కావాలంటే మంత్రి పదవి ఆయనకుంటది. నేను ఒక పార్టీ కార్యకర్తగా నాకుండే గౌరవం నాకుంటది. మంత్రి పదవి ఏమన్నా ఆఫర్ చేసినట్టు లేదు, నాకు అటువంటి ఆలోచన లేదు. నాకు అటువంటి ఆలోచన లేదు. పార్టీ ఏమైనా సజెస్ట్ చేసి మిమ్మల్ని తీసుకోమంటే డిస్కషన్ హాజ్ నాట్ కమ్.